హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిట్ 3 ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ రివ్యూ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో నిన్నే పోస్ట్ చేశాం. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ట్రైలర్ అంతా అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్ అండ్ ఐడియాలజీనే ఎక్కువ చూపించారు. వైలెన్స్ ఎక్కువే ఉంది అండ్ కొన్ని షార్ట్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. బట్ ఇంత వైలెన్స్ అవసరమా అంటే ఎస్, ఇఫ్ స్టోరీకి కనెక్ట్ చేస్తూ వైలెన్స్ ఎంత పెట్టినా కూడా దట్ కెన్ బి జస్టిఫైడ్. ఆల్రెడీ మనం యానిమల్ మూవీలో కూడా ఇదే చూసాం అండ్ మూవీ టీం కూడా ట్రైలర్లో అలా అనిపిస్తుంది, బట్ మూవీ చూస్తే అసలు మీకు అంత వైలెన్స్ ఉంది అని అనిపించదు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ని 0.25xలో చూస్తే నాకు కనిపించిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ అండ్ థియరీస్ డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ చిన్న పని మాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ద డీటెయిల్స్. డీటెయిల్ నెంబర్ 1, టీజర్ అండ్ ట్రైలర్లో మనకి జమ్మూ కాశ్మీర్లో కొన్ని షార్ట్స్ చూపించారు అండ్ ఈ షార్ట్లో జనాలు ప్లకార్డ్స్ పట్టుకొని అర్జున్ సర్కార్ గో బ్యాక్, వీ వాంట్ జస్టిస్ అని ఉంటుంది. మేబీ ఇదే మూవీ ఓపెనింగ్ సీన్. జమ్మూ కాశ్మీర్లో తన యారగెన్స్ వల్ల ఏదో ఇష్యూ జరిగి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అర్జున్ సర్కార్ వైజాగ్కి వచ్చి ఉంటాడు. డీటెయిల్ నెంబర్ 2, ట్రైలర్ ఓపెనింగ్ షాట్లో అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు, క్రిమినల్స్ ఉంటే సెల్లో ఉండాలి లేదా గ్రౌండ్లో ఉండాలి. ఇలా ఫీల్ అవ్వడానికి పోలీస్ అయితే చాలు, పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. సో అర్జున్ ఇలా అరగెంట్గా అండ్ వైలెంట్గా మారడానికి సమ్ పర్సనల్ ట్రామా కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అండ్ ఎందుకో అది శ్రీనిధికి రిలేట్ అయి ఉంటుంది అనిపిస్తుంది. డీటెయిల్ నెంబర్ 3, టీజర్ అండ్ ట్రైలర్లో కొంతమందిని చంపి చెట్టుకి అప్సైడ్ డౌన్ హ్యాంగ్ చేసి చూపించారు. ఈ షార్ట్స్ నేను చూపించలేను, అందుకే బ్లర్ చేస్తున్నా, కానీ వీళ్ళ డ్రెస్సింగ్ చూస్తే సమ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లాగా అనిపిస్తుంది అండ్ అందరినీ ఫేస్కి ఒక సైడ్ కట్ చేసి చంపుతారు. సో ఈ కిల్లింగ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే హిట్ టీమ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు అండ్ లాస్ట్ రాజస్థాన్కి వస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్లో జైపూర్ మ్యాప్ని పర్టికులర్గా చూపించారు, అలాగే రాజస్థాన్లో ఇంకా కొన్ని షార్ట్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్ నెంబర్ 4, ఆ యానిమల్ కటింగ్ ప్లేస్లో ఫైట్ సీక్వెన్స్ తర్వాత అర్జున్ హాస్పిటల్కి వెళ్తాడు అండ్ అక్కడ మనకి బ్లర్ చేసి ఒక యాక్టర్ని చూపించారు అండ్ ఆ యాక్టర్ ఎవరో కాదు, రవీంద్ర విజయ్ గారు. ఈ ఒక్క షాట్లో తప్ప ఇంకెక్కడా ఈ క్యారెక్టర్ కనిపించదు. సో చూడాలి అసలు ఈ క్యారెక్టర్ ఏంటో. డీటెయిల్ నెంబర్ 5, ఒక మదర్ క్యారెక్టర్ వచ్చి మా పాప కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇస్తుంది. సో చిన్నపిల్లల కిడ్నాపింగ్ కేస్ అని ఫోర్ షాడో చేశారు, కానీ లాస్ట్ షార్ట్స్లో కేజెస్లో కొంతమందిని బంధించి ఉంచుతారు అండ్ అర్జున్ ఫైట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఎస్కేప్ అవుతూ ఉంటారు అండ్ వాళ్ళతో పాటు ఈ పాప కూడా ఉంటుంది. సో ఇది ఓన్లీ చిన్నపిల్లల కిడ్నాపింగే కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ అని అర్థమవుతుంది. కాకపోతే అందరూ అడల్ట్స్ ఉన్నప్పుడు ఈ ఒక్క చిన్న పాపని మాత్రం ఎందుకు కిడ్నాప్ చేశారు అండ్ స్టార్టింగ్లో సీరియల్ కిల్లింగ్స్ని చూపించారు. సో ఈ మూవీలో ఉన్నది ఒకటే కేసా ఆర్ 2 కేసులా అనే డౌట్ కూడా ఉంది. డీటెయిల్ నెంబర్ 6, ఈ పాడుబడిన హాస్పిటల్లో చాలా పెద్ద సీనే ఉంది అండ్ దీనికోసం చాలా ఖర్చు పెట్టామని కూడా మూవీ టీం చెప్పారు. ఇది క్లైమాక్స్ సీక్వెన్స్ అని నాని గారే హింట్ ఇచ్చారు అండ్ ఇక్కడ అసలు ఆ రింగ్ ఎందుకు ఉంది, ఆ వైట్ కోట్ కథ ఏంటి, వాళ్ళ మధ్యలోకి అర్జున్ ఎలా వెళ్ళాడు, ఆ రింగ్ ఫైట్లో అర్జున్ ఇంకో అమ్మాయి కొట్టుకుంటుంటే బయట ఉన్న జనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు వాళ్ళంతా ఎవరు, కిడ్నాప్ అయిన వాళ్ళ లేదా విలన్ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళ? ఈ డీటెయిల్స్ అయితే మూవీ చూసే తెలుసుకోవాలి. సో ఇవి నాకు కనిపించిన, నేను అనలైజ్ చేసిన కొన్ని డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనిపించుంటే కింద కమెంట్స్ చేసి చెప్పండి. ఆల్సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.